రౌతులపూడి మండలంలో ముద్రగడ గిరిబాబు పర్యటన. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ములుగపూడి గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం పర్యటించారు. ఈ సందర్భంగా రౌతులపూడి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద రౌతులపూడి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు వాసిరెడ్డి జగన్నాథం, గ్రామ శివారు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ తమ కార్యకర్తలతో కలిసి స్వాగతం పలికారు. ములుగపూడిలో కో ఆప్షన్ సభ్యులు సింతకాయల సత్యనారాయణ, మండల సీనియర్ నాయకులు అంకంరెడ్డి సతీష్ ఆధ్వర్యంలో ముద్రగడ గిరిబాబుకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముందుగా ములుగపూడి గ్రామంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం స్థానిక మావుల్లమ్మ గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో ముద్రగడ అభిమానులు ఆయనను కలిశారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు, జడ్పీటీసీ కొల్లుంచిన దివానం వైఎస్, ఎంపీపీ సాయి, డీసీసీబీ డైరెక్టర్ పులిమధు, ఎస్ అగ్రహారం సర్పంచ్ సర్నం శ్రీను, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పోలుపత్తి తాతాజీ, పసగొడుగుల సత్తిబాబు మరియు రౌతులపూడి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించాక మొట్టమొదటిసారిగా నా బాధ్యత స్వీకరించడం కోసం రౌతులపూడి మండలం ములుగపూడి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఈ గ్రామం మా పూర్వీకుల నుంచి తరతరాల నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది మా కుటుంబానికి. ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబానికి మా కుటుంబానికి ఒక బంధం ఉందండి. ఆ విధంగానే వీళ్ళు మంచితనం, వీళ్ళ ఆశీర్వాదం మంచిదని ఈవేళ నా రాజకీయ జీవితం ఈ ఊరితో, ఈ జనంతో శ్రీకారం చుట్టడం జరుగుతుందండి. వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాను, రౌతులపూడి మండలం కానీ మన ప్రతిపాడు నియోజకవర్గం అందరికీనండి, ఎప్పుడూ మా కుటుంబం అందరికీ అండగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటామని, ఆ సమస్య మీ తలుపు కొట్టకముందే మా నెంబర్ కానీ, మా పేరు కానీ, మా అడ్రస్ కానీ మీరు గుర్తుపెట్టుకుని ఎలాంటి సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా మీ అందుబాటులో ఉంటామని మరొకసారి ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నానండి. ఎప్పటి నుంచో మా తాతయ్య గారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, ములగపూడి గ్రామం ఎప్పుడు పెద్దపీట వేసిందండి. రౌతులపూడి మండలం అంతా కూడా మా నాన్నగారు ఎప్పుడూ చెప్తుంటారు, చాలా ప్రేమ కలిగిన మనుషులు, చాలా కష్టపడే మనుషులు, చాలా విశ్వాసం కలిగిన మనుషులని. అదేవిధంగా మా తాతయ్య గారిని, మా నాన్నగారిని ఏ విధంగా అయితే అందరినీ దీవించారో, ఏ విధంగా అయితే అందరినీ ఆశీర్వదించారో, అదేవిధంగా నన్ను కూడా మీరందరూ మీ కుటుంబ సభ్యుడిగా భావించి, మీ కొడుకులాగో, మీ అన్నగానో, మీ చెల్లిగానో, మీ తమ్ముడుగానో భావించి నన్ను ఆశీర్వదిస్తారని, మీతో నడిపిస్తారని, ప్రతి రాజకీయం ప్రతిదీ మీరు నేర్పించి నన్ను ముందుండి నడిపిస్తారని ములగపూడి గ్రామాన్ని అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను.